నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయామారుతమే మంచామరలు వీయగా, మది పులకించే మలయామారుతమే వించామరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకిలిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకిలిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాను స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో. దాంతోని వారి పవిత్రమైన ప్రార్థనను కోరుకొని ఆయనకు అర్పింపబడిన ఈ మంగళవార దినమున తన కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడిగినవాడు డోలి, వాళ్ళ కుటుంబ సభ్యుల కొరకు, ఆమె ఉద్యోగం కొరకు, అశోక్ రెడ్డి మరి మణి దేవుడు ఇచ్చిన ఈ గర్భఫలమును భద్రంగా కాపాడుకోవాలని, మంచి ప్రసవం జరగాలని, ఈ సమయం భాస్కర్ రెడ్డి కిడ్నీ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్తో ఎంతగానో డేంజర్ పొజిషన్ నుండి కాపాడపడుతున్నారు. ఇంకా పరిపూర్ణ స్వస్థతను దయచేయమని, జ్యోతి ఆమెకు ఉన్న వ్యాధి వలన మనసులో కురింగిపోయి చనిపోవాలని తలంపుతో ఆమె బాధపడుతుండగా దేవుడు అద్భుతంగా ఆమెను స్వస్థపరచాలని ఆమె కుమారుడు ప్రసన్న సమర్పిస్తున్నాడు. నాదన్ సహాయం మేరీ లివైన్ నవీన వారి కుటుంబ కార్యాల కొరకు, గదే ఎలియాస్ రెడ్డి మార్గరెట్, ప్రత్యేక విధంగా ఎలియాస్ రెడ్డికి కిడ్నీలో ఉన్న స్టోన్, దాని వలన ఆయన భరించలేని నొప్పి నుండి దేవుడు విడుదల దయచేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు మర్రెడ్డి సుజాత, ప్రీతం రెడ్డి, సుషి, సుగంతిని వీళ్ళందరూ సమర్పిస్తున్నాడు. శ్రీసార్ రెడ్డి అండ్ ప్రణారెడ్డి వారికి ఫారిన్లో ఐఎస్ స్టడీస్కి వెళ్తుండగా దాని కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెరేసా ఆమె శరీరంలో బరువు ఎక్కువ అవటం వలన మోకాల్లో కాల్లో ఉన్న వ్యాధులు అన్నిటి కూడా దేవుడు స్వస్థపరచమని అంతోని పేరిటన పూజ సమర్పిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు అంతోని వారు పండుగను కొనియాడటకు మనం 6వ రోజున నిలబడుతున్నాం. ఈరోజు వరకు ఈ మంగళవార దినమున వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునే అందరినీ స్మరించుకొని వడకంలో పాల్గొన్నవాడు, యూత్ రిట్రీట్, స్టూడెంట్స్ రిట్రీట్ అని ప్రతి ఒక్కరు ఎవరెవరు ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేసుకున్నారు, అంతోని వారి దగ్గర ప్రార్థన చేసుకొని ఇది నెరవేరినా వచ్చి సాక్ష్యం పలుకుతానన్నారు, వాళ్ళందరినీ స్మరించుకొని ఈ ద్వితీయ బలి పూజను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దివ్య బలి భోజనం సమర్పిస్తున్నాం. మీలో చాలామందికి పొద్దున లేచిన వెంటనే ప్రార్థనలో గడపటం అలవాటమైన ఒక కార్యం. ఈ ప్రార్థన సమయంలో కానీ, బలి పూజ సమయంలో కానీ, ఆరాధన సమయంలో కానీ ఏమి జరుగుతుంది అని మనం రక్షణ అడిగినా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనములు దానికి జవాబు పలుకుతుంది. మోస్ట్ ఆఫ్ us will think prayer and adoration are the waste of time. Rather we can do some work and will earn some money. But the scripture book of Isaiah chapter 55 verse 6 and 7 says, when God is near to you, you call unto him. You search for the Lord when you may be found him. దేవుడు దగ్గర ఉన్నప్పుడే ఆయన పిలువు. ఆయన చూడగలుగుతున్న దూరంలో ఉన్నప్పుడే ఆయన వెదకు. ఒకవేళ దేవుడు దూరంగా పోయినా, మీ చూడకుండా పరిస్థితిలో ఆయన చాలా దూరం పోయినా, మీ చూడలేదు, మీ స్వరం ఆయనకు వినబడదు. ఇవి రెండింటి కూడా అర్థమేనగా దేవుడు ఎప్పుడు మన దృష్టి నుండి దూరం పోతున్నారు, ఎప్పుడు మన స్వరం ఆయనకు వినిపింపదు పడదు అంటే మన పాపం వలన. మన పాపం దేవుడికి మనకు మధ్యలో అడ్డంగా ఒక గోడలాగా నిలబడుతుంది మాట. అందుకే యెషయా 55 వచనం ఆ ప్రవక్త పలుకుతున్నాడు, దగ్గర రండి. యేసయ్య దగ్గర వచ్చి పాపంని ఒప్పుకొనినా ధారాళముగా ఆయన మన పాపంని మన్నిస్తాడన్నమాట. ఇంగ్లీష్లో దాన్ని అబండెంట్లీ విల్ ఫర్గివ్స్ అవర్ సిన్స్ and will make us a new creation. So every prayer, every mass, every time when we come near to the Lord in the presence of God, our life is renewed, our body is renewed, our thoughts are renewed, all the darkness will be dispelled, the holy anointing will come. Hallelujah. ఒక నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని మన పాపం కొరకు పశ్చాత్తాపపడతాం. దాంతో వారిని స్మరించుకొని ఆయన సన్నిధి నుండి మీకు సమర్పింపబడుతున్న దివ్య బలి పూజలో పాల్గొంటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు మహాశక్తితో నింపమని, దానికి అడ్డగా ఉన్న పాపములు తొలగించమని, శారీర ప్రకారముగా, మానసికంగా, వ్యక్తిగతంగా మనం ఎక్కడెక్కడ పడిపోయి కట్టపడి ఉన్నామో అన్ని పాపం నుండి దేవుడు మన్నించి మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు కర్తైన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నిద పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగా నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించటంలో అతడు మాకు అండగా నిలుచును కాక. మేము ఎదుర్కొను జీవిత పరిచయలందు నీ ఆదరణను పొందుకున్నట్లు మాపై కృపను చూపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ప్రభు వాని ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సరేఫాతు పట్టణముకు వెళ్ళి అక్కడ నివసింపుము. అచ్చట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించితినని చెప్పెను. ఏలియా అట్లే సరేఫాతునకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకున్నప్పటికీ అక్కడ ఒక విధవ పోయిలోనికి పుల్లలు వేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మ, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్ము అనెను. ఆ విధవ వెళ్ళబోవుచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకొని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టెమీ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రమేనున్నది. నేనిక్కడ 2 పుల్లలు ఏరుకొనుటకు వచ్చి తిని ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము. ఆ మీదట ఆకలితో ప్రాణములు విడవవలెను అనెను. ఏలియా ఆమెతో, అమ్మ, నీవు విచారింపవలేదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకొని వచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోవనెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. నరులారా, మీరెంతకాలము నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయమును అర్పించి అబద్ధములకు పూనుకొందురు? అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభు తాను ప్రేమించు వారికి ఉపకారములు చేయును. అతడు నా మొర విని నన్ను ఆదుకొందును. కోపముగా నున్నప్పుడు పాపమును చేయుకుడు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో జ్ఞానము చేసుకొనుడు. మౌనముగా ఉండుడు. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. దేవునికి నీతియుక్తమైన బలులర్పించి అతనిని విశ్వసింపుడు. అన్యులు ధాన్యము, ద్రాక్ష సారాయము సమృద్ధిగా లభించుట వలన పొందెడు. సంతోషము కంటే అధికమైన సంతోషము నాలో కలిగించితివి. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. నేను పరుండిన వెంటనే ప్రశాంతముగా నిద్రింతును. నేను సురక్షితముగా జీవించినట్లు చేయువాడవు నీవే. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే
ఓలే ఉరుముల ఓలే స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతము హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతము హల్లెలూయా. ప్రభు మీతో నందును గాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనములు 13 నుంచి 16 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దాన్ని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకే కానీ మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకై వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు, కానీ గంప కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యమును చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుని మహా అద్భుతమైన శక్తిని పొందాలని ఎన్నుకొనబడిన ప్రతి ఒక్క సహోదర సహోదరులారా, నీ లోకానికి ఉప్పు, నీ లోకానికి వెలుగు అని యేసు ప్రభు మాటలో తేడా కనిపిస్తున్న సువార్త ఈరోజు. అనగా నేనే లోకానికి వెలుగు అని పలికిన ప్రభు ఇప్పుడు తన వైపు చూపించే వేలును మన వైపు చూపించి నీవు లోకానికి వెలుగు, నువ్వు లోకానికి ఉప్పు అని పలుకుతున్న శుభవార్త ఈరోజు. So far, Jesus was preaching that he was the light of the world. But today, he pointing out towards us and saying, you are the light and salt to the earth. కనుక ఈరోజు చాలా లోతుగా మనం ధ్యానించవలసిన విషయం, యేసు ప్రభు నీ లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు అని పలుకుతున్నారంటే ఏమో మనలో ఉంచి ఉన్నారని అర్థం. God says you are the salt of the earth, light of the world. That means already he has invested something in us and he is saying that you are capable of doing. 2 కొరింథీయుల 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఈ మట్టి పాత్రములో మనం ఈ పొక్కిషముని పొంది ఉన్నాము. పౌలు గారు అద్భుతమును అతిశయ కార్యమును చేస్తున్నప్పుడు జనులందరూ కూడా వీళ్ళు దేవుడు, ఈయన ఒక దేవుడు మన మధ్యలో మనుషు రూపంలో వచ్చి ఉన్నారని ఆయనకు పూదండ వేసి పొగడుతున్నప్పుడు పౌలు గారు తక్కించుకొని అదే సమయం సత్యమును ప్రకటిస్తున్నాడు. మేము సాధారణమైన మట్టి పాత్రలమే, కానీ ఈ మట్టి పాత్రలో ఆ ట్రెషర్ ఉంది, ఆ పొక్కిషం మేము పొంది ఉన్నాం. Saint Paul realized that he was able to do the miracle not because of anything, but he realized that the treasure of God is already invested in. కనుక ఈ ఉప్పు, ఈ వెలుగు అది ఏమిటి అని ధ్యానించినప్పుడు అది దేవుడే. ఆ ఉప్పు, ఆ వెలుగు అన్నది దేవుడే. ఇంకొక భాషలో చెప్పాలంటే దైవ గుణం, దైవత్వం, ద హోలీనెస్, గిఫ్ట్ ఆఫ్ హోలీనెస్, పవిత్రత, దేవునికి సంబంధించిన ఒక అభిషేకం అందరికీ ఇవ్వబడిందా? అందరికీ ఇవ్వబడుతుంది. కానీ ఎవరెవరు దాన్ని గుర్తెరుగుతున్నారో,
నేను ఈ లోకానికి ఉప్పుగా ఉండట్టుకు, వెలుగుగా ఉన్నట్టుకు దేవుడి వలన ఎన్నుకొనబడిన వ్యక్తి అని ఎవరు అర్థం చేసుకుంటారో, all the people who come to the realization that they are the chosen vessel, they are gifted with the God's treasure in them, and God is working to them. God wants to use them as a mighty weapon, as a mighty instrument, and they will begin to operate the godliness that was given to them. Hallelujah. Hallelujah. ఈ ఉప్పుని వెలుగుని కోల్పోయేవాడు దేనికి సమానం? తొక్కపడటకు సమానం. సెరచాలలో దేవుని వాక్కుని బోధిస్తున్న బోధకులు ఉన్నారు. కొన్ని సంవత్సరం ముందు పిచ్చి పట్టిన పరిస్థితిలో ఒక కుమారతిని వడకానికి తీసుకుని వచ్చారు. ఎంత అడిగినా కూడా దెయ్యం 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 అని దెయ్యం మీదే పలికారు తప్ప ఆమె జీవితంని కూర్చో ఆమెను పలుకలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నవారు పలుకలేదు. వడకం అయిపోయింది, అదే విధంగానే ఉంది. దేవుడికి శక్తి లేదా? దేవుని శక్తికి కొరత అయిందా? ఎందుకు అట్లా జరగలేదు? వడకం అయిపోయిన తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ వారిని కలిసినప్పుడు, మళ్ళీ చాలా శ్రమలో ఉన్నప్పుడు వారితో మాట్లాడినప్పుడు ఆ నిజం పలికారు. ఏమనగా, ఈ కూతుర్ని ఒక వ్యక్తి తన వలలో పడేశారు. భర్తకు తెలియకుండా చేసిన పాపం ఇప్పుడు మామ అత్తయ్యకు తెలిసిపోయింది, అమ్మ నాన్నకు తెలిసిపోయింది, భర్తకు తెలిసిపోయింది. ఆ వ్యక్తి ఏమో వదలటలేదు, వీడియోను చూపిస్తా అది చూపిస్తా అని బెదిరిస్తున్నారు. ఇట్లా 4 దిక్కులో చిక్కుకొనిన ఆమెను ఉండట కంటే చనిపోవటం మంచిది. ఆమె గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక అమ్మాయి. ఇప్పుడు ఏమనగా ఇంటిలో పిచ్చి పడటం వలన మూలలో కూర్చొని ప్రతిరోజు దెయ్యం పట్టినట్లుగా అరవటం కన్నీటితో. ఎందుకు ఈ పరిస్థితి? ఈరోజు నీ చేసిన పాపం నిన్ను పట్టుకోలేదంటే రేపటి దినం తప్పకుండా పట్టుకుంటుంది. Don't be careless about the sin which did not make any effect in your life at present, but surely it will make effort tomorrow. ఏ విత్తనం కూడా ఒకరోజు పైకి రాదు. దానికి సమయం వచ్చినట్లు పాపానికి విత్తనం మరణం. సిన్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ దేర్. పాపం చేసిన వాడు తప్పకుండా దానికి తగిన పరిహారం చేయాలి. రక్తం చెందలేకుండా మనకు పాపం అనిపోలేదు. వితౌట్ బ్లడ్ షెడ్ వీ డోంట్ హ్యావ్ ఫర్గివ్నెస్. సో ద గాస్పల్, యేసు ప్రభు సువిశేష పట్నంలో ఈ 2 పదముని పలికి ముగిస్తున్నాడు. నీ లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు, నిన్ను ఉన్నత స్థానంలో ఉంచి ఉన్నాను. ఎవరు చూడలేదని నీలో ఉన్న ఉప్పుని కోల్పోవద్దు, ఉప్పుతనంను కోల్పోవద్దు. అందరికి ఆశీర్వాదంగా ఉండేట్టుకు పిలువబడిన నువ్వు ఆ స్థానంని కోల్పోవద్దు. అందరి ముందు గౌరవంగా నిలబడవాలని నువ్వు అవమానముతో కృంగిపోకుండా జాగ్రత్త వహించు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఈరోజు సువిశేష చివరి భాగం 16-17 వచనం చెప్తుంది, నీ ఉప్పుగా ఉండు, వెలుగుగా ఉండు. ఎందుకు? 2 రీజన్ చెప్తున్నారు దేవుడు. ఒకటి, లెట్ ద పీపుల్ సీ యువర్ లైట్. క్రైస్తవ బిడ్డలుగా మనం జ్ఞానస్నానం పొందేదానికి, ఉప్పుగా వెలుగుగా ఉండటకు మొదటి కారణం, అన్యులు మనలో ఉప్పు ఉన్నదిని, మనలో వెలుగు ఉన్నదిని చూడాలి. రెండవది, నీలో ఉన్న ఉప్పుని వెలుగుని వారు చూసి ఆశ్చర్యపడి 17వ వచనం పలుకుతుంది, వారు తండ్రి అయిన దేవుని మహిమపరచాలి. ఇట్లాంటి ఒక వ్యక్తిని మా మధ్యలో ఉంచాలి. The people should see the light and salt in you. And 17th verse says, they should glorify the Father who created you and who kept among the people as a signpost. Signpost ఉండినా, మన గూగుల్ మ్యాప్ ఇప్పుడు ఉంటుంది, సైన్ పోస్ట్ ఉండినా మనం ఏ ఊరికైనా వెళ్ళవచ్చు. క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ టు బీ ద సైన్ పోస్ట్, టు షో ద వే, టు వాక్ బిఫోర్ దెమ్, టు వాక్ విత్ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనులారా, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పునీతుడు ఒకనాడు శిష్యుడిని పిలిచి, మనం ప్రసంగం చెప్పటకు పోదాంరా విలేజ్కి, గ్రామానికి తీసుకొని పోయాడు.
రోజంతా తిరిగి సాయంత్రం వచ్చినప్పుడు శిష్యులు అడిగారు, గురువు ఒకటి అడగాలి, తప్పగా అనుకోకండి. ఏంటి? మనం ఎక్కడ కూడా బైబిల్ని తెరచి వాక్కు పరిచయం చేయలేదుగా. మీరు సువిశేషం బోధించుటూ పోతామని మన సాయంత్రం వరకు అట్లనే తిరిగి వచ్చామన్నప్పుడు అప్పుడు ఇది ఫ్రాన్సిస్ అసిసి గారు అంటున్నారు మాట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రసంగం చెప్పినాం. ఎప్పుడు ఒక రైతులకి ఆయన కోత కోస్తున్నప్పుడు మనం సహాయం చేశామో, దాన్ని కట్టి ఆయన తల మీద ఉంచాము. ఎప్పుడు ఒకరికి నీళ్లు బావి నుండి తెచ్చుటకు వారికి సహాయం చేశామో, పెద్దవాళ్ళు కూర్చొని వాళ్ళు కొద్దిసేపు మాట్లాడినాము, కన్నీటితో ఉన్న వారికి ఓదార్చాము. ఇవి అన్నీ చేసినప్పుడు మన సువిశేషం బోధించాము అన్నమాట. హల్లెలూయా. ఇది ఉప్పుతాడు. అన్ని వంట చేసి ఉప్పు వేయలేదని ఏ టేస్ట్ కూడా దానిలో కనిపించదు. కొద్దిగా ఉప్పు అన్నిటిలో ఉన్న ఆ రుచిని బయటికి తీసుకొని వచ్చినట్లు మనం ఎక్కడెక్కడ ఎలుగుతున్నామో అక్కడెక్కడ అందరి జీవితంలో వారిలో ఉన్న దైవ శక్తిని వారికి తెలియపరచి, వారిలో ఉన్న దైవ వెలుగుని వాళ్ళకి తెలియపరచి, వారి జీవితంని ఫలించినట్లుగా చేయాలి. With the salt and the light what we have to go to the people and reveal to them that they are also having the same salt, they are also having the same light, and telling them to bring those things out, and they can also live a holy life, powerful life. హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణంలో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7 నుండి 16 మనం చూస్తున్నాం. ఎలీజా ప్రవక్త ఆయన పోషించుటకు నిన్నటి రోజు పట్టణంలో కాకిని పంపుతున్నాడు. ఈరోజు ఆయనను పోషించుటకు ఒక విధవరాణిని ఎన్నుకుంటున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏమనగా, కాకి ఎందుకు? పక్షుల్లో ఎవరు కూడా కాకిని ఇంట్లో పెంచుకోరు. చిలుక పెంచుకుంటే చిన్న చిన్న పక్షులు లవ్ బర్డ్స్ అంటారు, కానీ కాకి ఎందుకు? ఆలోచించాలి. ఈ విధవరాణి ఎందుకు? పెద్ద ధనవంతుడు ఒక స్త్రీ ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, ఒక్క పూట అన్నం తిన్నట్టుకు కూడా పరిస్థితిలో లేకుండా పేదవాడుగా ఉంటున్న ఈ స్త్రీని ఎన్నుకొని ఈమె ద్వారా ఏలియా ప్రవక్త పోషింపబడపోతున్నారని పలుకుతున్న విషయమే ఆశ్చర్యమైన విషయం. కనుక దీన్ని ధ్యానించినప్పుడు దేవుడు పలికిన విషయం, దేవుడు నిన్ను కాపాడుటకు పెద్ద పెద్ద శక్తులు అవసరం లేదు. చిన్న కార్యము ద్వారా పెద్ద విషయం నీకు చేయుటకు ఆయన శక్తి గల దేవుడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ క్యాన్ బ్రింగ్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ త్రూ ద స్మాల్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, టు ఫీడ్ యూ. God doesn't need a powerful people from the world, but with the simple people God can guide you. In another angle, the poor lady, even in that situation, she welcomes Elijah. ఆయనకు ఆహారం పెడుతుంది. మనం ఎట్టి పరిస్థితిలో ఉండినా కూడా దేవుడికి చెల్లించవలసిన మనం చెల్లించిన, దైవ జనులకు మనం చెయ్యవలసిన కార్యమును చేసినా ఏమవుతుంది అని ఈరోజు మనకు మొదటి పట్టణం బోధిస్తుంది. ఒకే కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, దాన్ని రొట్టె తయారు చేసి ఇప్పుడు తినపోతున్నాం, నెక్స్ట్కి ఏం చేయబోతున్నాం తెలియదు, చనిపోతున్నాం. ఈ పరిస్థితిలో ఏలియా వస్తున్నాడు, నాకు మొదటిగా చేసి ఇవ్వమంటున్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా మంచిగా వినండి. Shortage is the time you are going to be filled by God. Tears is the time that you are going to receive the gift of courage. Loss is the time you are going to renew your profit. Sickness is the time you are going to build up your inner strength. Loneliness is the time to learn to be with God. Rejection is the time that you are going to learn to lean on God. Deserted period is the time of blind faith on God. And death is the time to know our limitedness. Accident is the time to prepare for any attack.
Broken situation is the time to be built up as a strong person. Hallelujah. పాత కాలంలో మన కన్నీరు కార్చిన ఆ రోజులే మనల్ని ధైర్యమైన ఒక వ్యక్తిగా మార్చినది. మన జీవితంలో ఎవరో ఒకరిని కోల్పోయినప్పుడే మన సొంత కాల్లో నిలబడటకి నేర్చుకున్నాం. ఒంటరితనంలో మనం జీవించినప్పుడే దేవుని మీద పడి ఎలా జీవించాలని మనం నేర్చుకున్నాం. కనుక మీ ఖాళీగా ఉన్నప్పుడే దేవుడిని నింపబోతున్న సమయం అని, నీకు ఎప్పుడెప్పుడు నష్టం కలిగిందో నీకు ఎలా లాభం పొందాలని నేర్చుకుంటున్న సమయం, నీ బలహీనంలో ఉన్నప్పుడు దేవునిలో ఎలా బలవంతుడుగా మారాలని నేర్చుకుంటున్న సమయం, ఎడారిలో ఉన్నప్పుడు బ్లైండ్ ఫెయిత్ అంట, దేవుడే నాకు ఆధారం అని పరిపూర్ణ విశ్వాసంని పొందవలసిన సమయం అది. కనుక మన జీవితంలో ఏమీ కూడా ఏదో జరుగుతుందని కాదు. గాడ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్, గాడ్ హ్యాడ్ ఎ పర్పస్ అండ్ అలోవింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. జరిగినదన్నీ కూడా మంచిది కొరకే. ఈ కుమార్తెకి కరువు కట్కం, వేదన, బాధన, కానీ ఏలియా ప్రవక్త ఆమె జీవితంలో వచ్చి దేవుడికి ఇవ్వవలసినదిని ఆ ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆ ప్రవక్త దీవెనల ద్వారా ఎన్నో రోజులు ఆ పిండి, ఆ నూనె తగ్గిపోలేదు. ఇన్ ఎనీ సిట్యుయేషన్, ఇఫ్ యూ లెర్న్ టు గివ్ ద డ్యూ టు గాడ్, అండ్ గాడ్ as a return will do the due to you. If you give the portion to God which belongs to Him, God also will give your portion in all your situation. Hallelujah. 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 ఇంకా దైవజనులారా, రెండు సత్యం. ఒకటి, నువ్వు వెలుగు, నువ్వు ఉప్పు. అది దైవత్వం, డివినిటీ. గురువులని, ఋషులను దండం పెడతారు, ఎందుకంటే దేవుని ప్రతినిధి అని, దైవత్వం ఉంది అని, దైవ స్వభావం ఉంది అని. పాస్టర్స్ కాల్ని పడతారు, ఎందుకంటే దైవశక్తి వాళ్ళలో ఉన్నదండి. ఇదే దైవశక్తి అక్కడ కనిపించలేదంటే, ఈ దైవశక్తి, పరిశుద్ధత వాళ్ళు కనిపించలేదంటే, గురువులు వచ్చినా కూడా వాళ్ళు రెస్పెక్ట్, పాస్టర్స్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పలకరించరు, నమస్కరించరు. వీళ్ళు కూడా మనలాంటి వాడే, మనల కంటే ఘోరమైన వాడే అని చెప్పవచ్చు. అదే సమయం ఈ దైవశక్తితో నింపబడిన దేవుడికి ఇచ్చిన అదే మహిమను నీకు ఇవ్వటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, అత్తయ్య, మామయ్య, పెద్ద వయసు ఉన్నవారు మీరు ఎలా ఉండాలో అట్లా ఉండండి. ఎఫెసస్లో పౌలు గారు అంటున్నాడు, పెద్దవాళ్ళు పిల్లలకు ఉదాహరణగా ఉండండి. తండ్రులారా, పిల్లలకు ఇరిటేషన్ ఇవ్వవద్దు. భార్యలారా, భర్తకు విధేయతను చూపించి జీవించండి. హల్లెలూయా. ఇట్లా మనం ఎక్కడెక్కడ ఉన్నామో మన ఉప్పుతనమును కోల్పోకూడదు. మనం ఎక్కడెక్కడ ఉన్నామో మనలో ఉన్న వెలుగుని కోల్పోకుండా స్టాండ్ ఫర్ ద ట్రూత్ విల్ స్టాండ్ ఫర్ యూ. యు స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. దేని కొరకు, ఎవరి కొరకు కూడా నీలో ఉన్న ఆ స్థిరం అంటారు, ఒక పట్టుదల, క్యారెక్టర్ అంటారు. ఆ క్యారెక్టర్ని వదలకుండా దేవుని కొరకు జీవించినా మనం ఎవ్వరికీ భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. ఒక ఆఫీస్ని నడిపిస్తున్న ఒక మేనేజర్ పరిశుద్ధంగా ఉండిన, అనగా లంచం తీసుకోకుండా, ఇఫ్ హీ ఈస్ వెరీ పర్ఫెక్ట్, ఫెయిత్ఫుల్ టు హిస్ డ్యూటీ, ఆల్ హిస్ సర్వెంట్స్ విల్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. If they come to know that he is not the perfect person, and all people will say, we know about you, do your duty. You have no right to say, to correct about us. So in this holy mass, దేవుని కృపను కొరకు వేడుకొందాం. మనలో ఉప్పు ఉన్నది, మనలో వెలుగు ఉన్నది, అది పెరగాలని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. పరవశముంది అర్పణ చేయము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము
శాంతికరమా కానుక గైకొని శాంతికరమా కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు నీ కృపతో మా హృదయము నింపు పరవశముందే అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి గౌరవార్థము మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరించు. పునీతుని జీవితములో దివ్య సర్ప్రసాద సంస్కారం నీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింప చేసినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోట్ల మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయక. నీ వాకైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితి. మమ్ము విమోసించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించు. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించు. ఇట్లా అతడు మరణింపు సంగల్పు ధరించి ఉత్థానమును అనుహరించిన కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా: సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభునామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీ నికేముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లే నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేగుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. మేము
తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్త యేసోపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసమ్మ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. గౌరవ మహిమలు కలుగుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ సిద్ధ ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మలో ఉండుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం తండ్రి. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందదును. ప్రభు యేసుని శరీరత్వములను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్.
సహోదరి సహోదరులారా, 6వ రోజు పునీత అంతోని వారి యొక్క నవదిన ప్రార్థనలో పాలు పంచుకున్న మనమందరము ఈ క్షణంలో మోకరించి పునీత అంతోని వారి యొక్క నవదిన ప్రార్థనను జపించుకుందాం. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. లోకమందుండు పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేటికయగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ సేవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమున అచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషమును దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వర నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసవంతులకు భయము కలిగినట్లు ఉద్దేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. చాచులను గడగడలాడించని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినోలను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు జ్ఞానజ్యోతినొసుకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిచాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణ చేయలేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనపరచు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులు మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వాచ్యకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణ నొసగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. విషమిలితమైనదని తెలిసి భోజనమును భుజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశంలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఈ లోకపు మిద్దెను వర్ణించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాదములను చిక్కిన వారిని రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మేము చూచు వేడుకలు వారి పక్షము వహించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమును చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాల రూపదారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా, శూరత్వము గల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును,
ఉన్నత పరమండలమందుండు వారైన ప్రతి అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల వలన దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మకు మేము పాత్రులమగనట్లు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లు నిత్యానందము అనుభవించుటకు పాత్రులమగనట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్ష రాజ్యంలో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నొసగవలెనని దేవుడు వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నింటినీ జయసునాథుని దివ్య ముఖమును చూచి మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారి శరణ కోరు జపము. అందరము కలిసి ముకుందాపురంలో వెలసిన అద్భుత కరుడవగు పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు. మా విన్నపములు కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ విడుదల ద్వారా మాకు తప్పక సహాయము లభిస్తుంది. మన యొక్క ప్రత్యేక అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం, ఈ కాలయంలో రానున్నటువంటి రోజుల్లో జరుగు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఈ క్షణంలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తిని దయచేయండి. పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగనగా దీవించండి. ప్రతిదినము స్వార్థ విలువల ప్రకారం జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూలోకము నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నాటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పువైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదముల చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నెలకును సదాకాలం మహిమ కలుగును గాక. నీ తంతోని వారా మా కొరకు వేడుకొనండి. తంతోని వారా మా కొరకు వేడుకొనండి. తంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఇది అంతోని వారు భక్తి శ్రద్ధలతో స్వార్థ పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించరు. అతని సంస్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. ఎల్లి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే,
యేసయ్యా వచ్చునుగాక నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక పాపులము మేమయ్యా కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా పాపులము మేమయ్యా కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై యేసు దివ్య రక్తము చిలకరించు మాపై యేసు దివ్య రక్తము హల్లెలూయా 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 యేసయ్యా 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 యేసయ్యా